మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. అత్తయ్య గారు, నేను ఆ కేసే పెట్టలేదు అని కౌశికి ఎంత బతిమలాడినా కూడా వాళ్ళ అత్తయ్య అస్సలు పట్టించుకోదు. ఆవిడ్ని పోలీసులు తీసుకెళ్తారు. సురేష్, నేను ఈ పని చేయలేదు, నేను ఈ కేసు పెట్టలేదు అని కౌశికి చెప్తూ ఉంటుంది. ఏంటి కౌశికి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ప్రేమించాను, నిన్ను పెళ్లి చేసుకుంటే జీవితాంతం సంతోషంగా ఉండొచ్చని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే విడిపోయాం. అది నా తప్పు వల్లనే జరిగింది అని మళ్ళీ నీ గుండెల్లో స్థానం సంపాదించడం కోసం నేను ఎంతో తాపత్రయపడ్డాను. సరే, మళ్ళీ నీ మనసులో నాకు స్థానం దక్కింది అని చాలా సంతోషపడ్డాను. కానీ నేను తొలి తక్కువ వాడిని కౌశికి. పాపం, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి, మా ఇంట్లో అడుగు పెడితే అంతా మంచి జరుగుతుందని మా అమ్మ పిచ్చిదానిలా ఎలా అనుకునిందో, ఏ రోజైతే నువ్వు మా ఇంట్లోకి అడుగు పెట్టావో, అదే మా అమ్మ నాన్న షష్ఠపూర్తి రోజు అడుగు పెట్టావు కదా, అప్పటి నుంచే మాకు అన్నీ కూడా కీడు జరగడం మొదలైంది. మా నాన్న చావుకి కారణమయ్యావు, మా చెల్లి జైలు పాలు అవ్వడానికి కారణమయ్యావు. ఇప్పుడు మా అమ్మపై కేసు పెట్టి ఇలా జైలుకు పంపిస్తున్నావు. మా కుటుంబాన్ని ఇంత నాశనం చేసి ఏమీ తెలియనట్లు ఎలా నటిస్తున్నావు కౌశికి అని సురేష్ అడుగుతాడు. ఏంటి సురేష్, ఏం మాట్లాడుతున్నావు? నేను నటించడం ఏంటి? నీ కుటుంబం నా కుటుంబం కాదా? నేను ఎందుకు ఇలా చేస్తాను అని కౌశికి ఎంత చెప్తున్నా వినడు. ఇప్పుడు చేసావు కదా కౌశికి అని సురేష్ అంటాడు. బావా, అక్క గురించి మాకంటే బాగా నీకే తెలుసు. అక్క నేర్పించాలని ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు, ఆలోచించబావా అని కేదార్ అంటాడు. అవునన్నయ్య, తొందరపాటు నిర్ణయం తీసుకోకండి అని ధాత్రి కూడా చెప్తూ ఉంటుంది. తొందరపాటు నిర్ణయంతోనే ఇప్పుడు మా అందరికీ ఈ గతి పట్టించింది ఈ కౌశికి. ఇలాంటి వాళ్ళతో కలిసి ఉంటే ఈరోజు మా అమ్మకు పట్టిన గతే నాకు రేపు పడుతుంది. ఇలాంటి వాళ్ళతో కలిసి ఉంటే పక్కనే ఉంటే కోతులు తీసినట్టు అవుతుంది. గుడ్ బై కౌశికి, ఇంకా నీతో ఉండను అని సురేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సురేష్ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇక కౌశికి బాగా ఏడుస్తూ ఉంటుంది. రాత్రి కేదార్లు చాలా బాధపడుతూ ఉంటారు. నిషి వాళ్ళు మాత్రం, నిషి, వైజయంతి, యువరాజ్ ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇప్పుడు సురేష్ అన్నయ్య కౌశికి వదిని వెళ్ళిపోయాడు కాబట్టి కౌశికి వదిన సురేష్ అన్నయ్య కోసం బాధపడుతూ ఉండిపోతుంది. జగదాత్రి కేదార్లకి సహాయం చేసే విధంగా ఇక ఏ విధంగానూ కూడా ఆలోచించదు అని ఇక నిషి చాలా సంతోషపడుతూ ఉంటుంది. వెంటనే కౌశికి నిషిక అంటూ నిషిక చెంప పగల కొడుతుంది. ఇక గొంతు నొలిమేస్తుంటుంది. నీ ప్రాణాలు తీసేస్తాను, నేను అసలు వదిలిపెట్టను అని కౌశికి ఇక గొంతు పట్టుకొని నొలిమేస్తుంటుంది. ఏం చేస్తున్నావు మమ్మీ నువ్వు? వదులు అని వైజయంతి అంటుంది. యువరాజ్ షాక్ అయి అలాగే చూస్తూ ఉంటాడు. అంటూ కౌశికి నిషికని వదిలేస్తుంది. నిషిక, మన ఇంటి కోడలన్న విషయం మర్చిపోయావా మమ్మీ కౌశికి అని వైజయంతి అడుగుతుంది. అసలు అత్తయ్య గారికి వ్యతిరేకంగా నిషిక సాక్ష్యం ఎందుకు చెప్పింది పిన్ని? అసలు నేను కేసే పెట్టలేదు. అలాంటిది ఇప్పుడు నిషిక సాక్ష్యం చెప్పడం వల్ల అత్తయ్య గారికి శిక్ష పడింది. దానివల్ల నేను కూడా తప్పు చేశానని ఆయన నాకు శిక్ష వేసి వెళ్ళిపోయాడు అని కౌశికి అంటుంది. ఇందులో నేను చేసిన తప్పేముంది వదిన? అయినా అత్తయ్య గారు మన కీర్తిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడన్నది నిజం కదా అని నిషిక అడుగుతుంది. అది ఎప్పుడో జరిగిపోయిన విషయం అని కౌశికి చెప్తుంది. దానికి ఇప్పుడు శిక్ష వేయడం ఏంటి అని కౌశికి అడుగుతుంది. అది మన ఇంటికి సంబంధించిన ప్రాబ్లం కదా వదిన, అందుకే నేను కోర్టుకు వచ్చాను. అప్పుడు జరిగిన మళ్ళీ మన కీర్తి విషయంలో జరగకూడదని నేను సాక్ష్యం చెప్పాను. మన కీర్తిని కాపాడడం కోసమే నేను సాక్ష్యం చెప్పాను అని నిషి అంటుంది. నిషిక చేసింది తప్పే ఉంది అమ్మే, కరెక్టే కదా అని వైజయంతి కూడా చెప్తుంది. యువరాజ్ ఇంట్లో వాళ్ళు ఎవరు సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు రాకూడదని ఫోన్ చేసి చెప్పమని నీకు చెప్పాను కదా అని కౌశికి చెప్తుంది. నేను ఆల్రెడీ కాల్ ట్రై చేశానక్క. నిషిక ఫోన్ చెక్ చేస్తే నాట్ రీచబుల్ వచ్చింది. అమ్మేమో ఫోన్ తీయలేదు అని యువరాజ్ అంటాడు. నా ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వచ్చినానప్పుడా అని వైజయంతి అంటుంది. అయినా చూడమ్మి, ఆ రోజు మన కీర్తిని కాపాడుకోకపోయింటే కీర్తి జీవితం ఎంత ప్రమాదంలో పడిపోయి ఉండదో. అందుకే ఇప్పుడు నిషి సాక్ష్యం చెప్పిందనుకో, ఇందులో తప్పే ఉంది అని వైజయంతి అడుగుతుంది. కానీ ఈరోజు నిషిక చెప్పిన సాక్ష్యం వల్ల వదిన జీవితం ప్రమాదంలో పడిపోయింది కదా అత్తయ్య అని ధాత్రి అంటుంది. ప్రమాదంలో పడాలనే కదమ్మీ మేము ఈ ప్లాన్ చేసింది అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది. అయినా కేసు పెట్టిన మీకు తప్పులేదు, సాక్ష్యం చెప్పిన నాది ఎందుకు తప్పు అవుతుంది అని నిషిక అడుగుతుంది. కౌశికి, నువ్వు అసలు ఈ కేసు పెట్టకపోయి ఉంటే విషయం ఇంత దూరం వచ్చుండేది కాదు కదమ్మా అని కమలాకర్ చెప్తాడు. చూడండి మామయ్య గారు, వదిన ఏ కేసు పెట్టలేదని చెప్తున్నా కూడా మీరెందుకు ఇలా కేసు పెట్టిందని మాట్లాడుతున్నారు అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. అక్క, నువ్వు చెప్పింది మేమందరం నమ్ముతాము, కానీ పోలీసులు నమ్మరు కదక్క. నువ్వు పెట్టిన కేసు పేపర్స్ వాళ్ళ దగ్గర ఉంది కదా అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు. అక్కకు తెలియకుండా అక్క సంతకాన్ని ఎవరు ఫోర్జరీ చేసి ఈ కేసు పెట్టుండొచ్చు, లేకుంటే అక్కకు తెలియకుండా
అక్క దగ్గర ఆ పేపర్ మీద సంతకం తీసుకొని ఉండొచ్చు కదా అని కేదార్ అంటాడు. మీరేం బాధపడకండి వదిన, ఇదంతా ఎవరు చేశారన్నది మేం కనిపెడతాం, పదండి వదిన వెళ్దాం అని ధాత్రి ఇక కౌశికిని తీసుకొని వెళ్తూ ఉంటుంది. కౌశికి మాత్రం ఏడుస్తూ ఉంటుంది. ఇక కౌశికిని తీసుకొని ఇద్దరు బయటకు వస్తారు. ఇక నిషిక అప్పుడే చీయని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సారీ అమ్మాడి, దీనివల్ల నువ్వు దెబ్బ తినాల్సి వచ్చింది అని యువరాజ్ అంటాడు. ఒక దెబ్బ తింటే తిన్నాను, కానీ ఈ విషయంలో అయితే మనం గెలిచాం కదా. ఆ జగదాత్రి కేదార్లకి కౌశికి వదిన ఎటువంటి సహాయం చేయకుండా మనం అడ్డుకోగలిగాం కదా, నాకు కావాల్సింది అదే అని నిషి అంటుంది. సరే పదండి వెళ్దాం, వాళ్ళకి ఇక కౌశికి ఎటువంటి సహాయం చేయదు, చేసిన మనమున్నాం కదా అడ్డుకునేదానికి అని వైజయంతి అంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత కీర్తి పాప కౌశికి ఒళ్ళో పడుకుంటుంది. సురేష్ మాట్లాడిన మాటలని పదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది కౌశికి. ఇక కౌశికి చాలా బాధపడుతుంది. అప్పుడు రాత్రి కేదార్ అవుట్ హౌస్ దగ్గర నుంచి కౌశికి దగ్గరికి వస్తారు. ఇక కౌశికి దగ్గరికి వచ్చుంటారు. అక్క, ఇదంతా ఎవరో కావాలని నేను ఇరికించడానికి ఇలా చేశారక్క అని కేదార్ చెప్తాడు. నన్ను ఇరికించడానికి ఎవరో ఎందుకు చేస్తారు, ఏం అవసరం ఉంది అని కౌశికి అంటుంది. వదిన, మీరేమనుకోకుంటే నేను ఒక విషయం చెప్తాను, ఇదంతా యువరాజే చేశాడు అని అనిపిస్తుంది. ఎందుకంటే మనం స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి యువరాజ్ ఆల్రెడీ ముందే అక్కడ ఉన్నాడు. అంతేకాకుండా నిషిక, అత్తయ్య ఎవరు కూడా సాక్ష్యం చెప్పి వాళ్ళు సమర్థించుకున్నారు. నాకు తెలిసి యువరాజ్ ప్లాన్ చేయడం వల్లే ఇదంతా జరిగింది అని ధాత్రి అంటుంది. నన్ను ఇరికిస్తే యువరాజ్కి ఏమొస్తుంది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు అని కౌశికి అడుగుతుంది. ఎందుకు ఇలా ఇరికిస్తారు అన్న దాని గురించి పక్కన పెట్టి అసలు ఎలా జరిగింది అన్న దాని గురించి ఆలోచించక్క. అసలు యువరాజ్ ఫైల్స్లో సంతకాల కోసం ఉదయం నీ దగ్గరికి వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది అని కేదార్ చెప్తూ ఉంటాడు. యువరాజ్ ఎంటీ పేపర్స్ మీద నీ సంతకం తీసుకొని ఇలా కేసుని ఫైల్ చేసి ఉండొచ్చు కదా. ఇదంతా నేను యువరాజ్ మీద ఉన్న కోపంతో చెప్పడం లేదు, ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్తున్నాను అని ధాత్రి అంటుంది. సరే, మీరు చెప్తున్నట్టే యువరాజ్ ఈ పని చేశాడనుకో, నన్ను ఇలా చేయటం వల్ల వాళ్ళకి వచ్చిన లాభం ఏంటి? ఒకవేళ ఏదో ఒక లాభం చూసుకొని ఇలా చేశారే అనుకో, సాక్ష్యం లేకుండా నేను వాళ్ళని నిలదీయలేను కదా జగదాత్రి కేదార్ అని కౌశికి అడుగుతూ ఉంటుంది. సరే వదిన, మీరు ఇవన్నీ మనసులో పెట్టుకొని ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోకండి, కడుపులో ఉన్న బిడ్డ గురించైనా ఆలోచించండి అని ధాత్రి చెప్తూ ఉంటుంది. ఇది ఎలా జరిగింది అన్నదాన్ని మేము కనిపెడతాం అని ధాత్రి చెప్తుంది. నువ్వు దీని గురించి ఏమీ కూడా ఆలోచించిన అవసరం లేదు, కనిపెట్టాల్సిన అవసరం లేదు జగదాత్రి. ఒకవేళ అది నిజం కాకపోయింటే మనకి మిగిలేది అవమానాలే. కాబట్టి ఈ విషయాన్ని సృష్టించిన ఆ దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు, అప్పటి వరకు ఓపికగా ఎదురు చూద్దాం అని కౌశికి అంటుంది. అప్పుడే సుధాకర్ అక్కడికి వస్తాడు. జరిగిందంతా అర్థమైందమ్మా, నిషిక వాళ్ళ తరపున నేను క్షమాపణ కోరుతున్నాను అని సుధాకర్ అంటాడు. బాబాయ్, జరిగిందాని గురించి నేను ఆలోచించడం లేదు, అయినా వాళ్ళెందుకు నేను సురేష్ విడిపోవాలని కోరుకుంటారు, నేను జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తున్నాను అని కౌశికి చెప్తుంది. ఇంత జరిగినా కూడా వాళ్ళ గురించి నువ్వు ఎలా మాట్లాడుతున్నావే, నీది చాలా మంచి మనసమ్మా అని సుధాకర్ అంటాడు. సరే బాబాయ్, అసలే మీ ఆరోగ్యం సరిగా లేదు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని కౌశికి అంటుంది. సుధాకర్ ఇక లోపలికి వెళ్తాడు. జగదాత్రి కేదార్, మీరు కూడా ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళండి అని చెప్పి కౌశికి చెప్తుంది. అమ్మ కీర్తి, మనం లోపలికి వెళ్ళి పట్టుకుందాం కదా అని కీర్తిని లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది. అక్క విషయంలో ఇలా చేసిన వారిని వదలకూడదు ధాత్రి అని కేదార్ చెప్తాడు. ఖచ్చితంగా పట్టుకుందాం అని ధాత్రి అంటుంది. అన్నట్లు ఈ విషయంలో పడి మనం ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ గురించి మర్చిపోయాం. ఇక మనం చూడాల్సింది 3 ఫైల్సే ఉన్నాయి, ఆ 3 ఫైల్స్లో ఖచ్చితంగా ఉంటుంది ధాత్రి, పద వెతుకుతాం అని కేదార్ అంటాడు. అవును పద వెళ్దాం అని ధాత్రి కేదార్ ఇద్దరు కూడా గదిలోకి వెళ్ళి వెతుకుతూ ఉంటారు. అమ్మ, నేనే అక్క చేత అలా దొంగగా సంతకం చేయించి కేసు ఫైల్ చేశానని జగదాత్రి కేదార్లు కనిపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ వాళ్ళు కనిపెట్టారు అంటే ఇంకేమైనా ఉందా, కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. సరే అప్పుడు అని వైజయంతి కూడా చెప్తూ ఉంటుంది. జగదాత్రి కేదార్లకి SSMC అనే ఫైల్ దొరుకుతుంది. కేదార్, ఇదిగో ఆ ఫైల్ అని చెప్పి ఆ ఫైల్ మీద సర్టిఫికేట్ కోసం వెతుకుతూ ఉంటారు. అయితే సర్టిఫికేట్ ఉండదు. సర్టిఫికేట్ లేదేంటి ధాత్రి అంటే ఆ ప్రొఫెసర్ తప్పు చెప్పేదా అని కేదార్ అంటాడు. లేదు, ఆ ప్రొఫెసర్ చెప్పింది కరెక్టే, మనం అన్నీ సెర్చ్ చేసి ఆలోచించింది కూడా కరెక్టే, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, ఏంటి ఆ పొరపాటు అని ధాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే యువరాజ్ ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ని కాల్ చేస్తుంటాడు. ఇక బూడిదైపోతుంటుంది ఆ మ్యారేజ్ సర్టిఫికేట్.